హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఇదేంటి మట్టి చూపిస్తున్నా అనేసి అనుకుంటున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, అది మిర్చి విత్తనాలు వేయడానికి అనేసి ఇట్లా మట్టి బోదలాగా చేసేసి ఎర్రమట్టి పోస్తున్నారనమాట. అది ఎర్రమట్టి మా దగ్గర బాగా ఫేమస్. ఎర్రమట్టిలో అయితే మొక్కలు త్వరగా ఎదుగుతాయి అనేసి ఎర్రమట్టి తీసుకొచ్చి ఇట్లా పోసారు మంచిగా. ఇది విత్తనాలు అవి వచ్చేసి జెర్సీ 56 ఫ్రెండ్స్. ఇవి ఈ ఇయర్ ఇవి వేస్తున్నారనమాట మా పెదనాన్న వాళ్ళు. విత్తనాలు ఇలా గిన్నెలో మంచిగా తీసుకొని ఇట్లా మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న బోదల్లోకి మంచిగా చిన్న చిన్న గుంతల్లాగా చేసి వాటిని లైన్ ప్రకారం ఇట్లా వేసుకోవాలన్నమాట విత్తనాలు. మనం ఇట్లా అయితేనే మొక్కలు త్వరగా ఎదుగుతాయి ఫ్రెండ్స్. ఇగో చూడండి, ఎర్రమట్టి అయితే ఇంకా మంచిగా సారవంతంగా ఉంటుందనేసి ఎర్రమట్టి ఇట్లా తీసుకొచ్చి వేస్తున్నారనమాట. తిను మా బ్రదర్ వాళ్ళ వైపు అనమాట. అందరిక మిర్చి విత్తనాలు వేస్తున్నారనమాట. ఎందుకంటే అసలైతే మనకి ఇది ఆగస్ట్ నెల, ముందుగానే మనకి ఇప్పటికల్లా మొక్కలు వచ్చి ఉండాలి, కానీ ఈసారి లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. లాస్ట్ ఇయర్ అయితే మిర్చి బాగా దెబ్బ కొట్టేసింది అనమాట, బాగా లాస్ వచ్చేసింది. అందుకే ఇయర్ మేము వేయట్లేదు. మా పెదనాన్న వాళ్ళు మిర్చి విత్తనాలు వేసుకుంటున్నారనమాట. ఇలా విత్తనాలు వేసిన తర్వాత మా బ్రదర్ దానికి ఎరువు వేస్తున్నారు. అంటే మొక్కకి బలం ఉండాలి, త్వరగా ఎదుగుదల రావాలనేసి విత్తనాలన్నీ వేసిన తర్వాత ఇట్లా ఎరువు వేస్తున్నారనమాట. ఈ ఎరువు వేసిన తర్వాత ధాన్యం పొట్టు ఉంటుంది కదా, అది చల్లుతారనమాట. అంటే వర్షం పడ్డా కూడా మొక్కకి ఏం కాకుండా ఉండడానికి అనేసి ఇట్లా చల్లుతారు. ఇట్లా చల్లడం వల్ల వర్షం నీరు పడ్డప్పుడు మొక్క వంగకుండా ఉంటుంది. అదేవిధంగా మొక్క వేర్లు కూడా బయటికి రాకుండా ఉండడానికి అనేసి ఇట్లా ధాన్యపు పొట్టుని ఇట్లా చల్లుతారనమాట. నెక్స్ట్ వాటర్ పోయాలన్నమాట. ఇట్లా రెడీ చేసి పెట్టుకున్న విత్తనాలకి ఇట్లా చేసేసిన తర్వాత త్వరగా అంటే విత్తనాలు భూమిలోకి ఇంక్లూడ్ అవుతాయి. ఇట్లా చేసేసిన తర్వాత ఇక చుట్టూ కంచె కట్టుకోవాలన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.